మాస్టర్స్, ఇప్పటిదాకా మనము రకరకాల కథల్ని చెప్పుకున్నాం. కర్మల గురించి, కర్మఫలం గురించి, కర్మ సిద్ధాంతాల గురించి, హ్మ్, ప్రణాళిక గురించి, మన ప్రణాళిక అంటే మనం చేసుకున్న ప్లాను. కానీ ఈ దైవ ప్రణాళిక ఒకటుంటుంది. విశ్వ ప్రణాళిక ఒకటుంటుంది. ఏది ముందొస్తుందో మనకు తెలీదు. సో, మనం అనుకున్నవి అవ్వకపోతే మనం చెడు జరిగిందనుకుంటాం. కానీ అది మంచి జరిగింది అని మనం ఎప్పుడూ అంటే ఎప్పుడు గుర్తించలేం మనం. ఎప్పుడో లాస్ట్‌లో అంతా అయిపోయాక గుర్తిస్తాం. సో, అలాంటి కథే ఇది. ప్రణాళిక గురించి కాదు కానీ దైవాన్ని నమ్ముకుంటే ఎలాంటివి మనకిస్తాడో, ఎలాంటి ఆహ్, గుర్తులు అంటే దైవం నమ్ముకున్నందుకు మనకిచ్చిన మన నమ్మకాన్ని వమ్ము చేయకుండా భగవంతుడు మనతో పాటే ఉంటాడు అని చెప్పే కథ ఈ కథ. అయితే ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. ఒకతని పేరేమో శివుడు, ఇంకొతని పేరేమో విష్ణువు. విష్ణు భట్ల, శివ భట్ల పేర్లు. అయితే శివుడు, విష్ణువు అని పిలుస్తూ ఉంటారు ఊర్లో అందరూ. ఇద్దరికీ పేరుకి తగ్గట్టే శివ భట్లకి శివుడంటే చాలా ప్రీతి. విష్ణు భట్లకి విష్ణువు అంటే చాలా ప్రీతి. వాళ్ళిద్దరూ హ్మ్, పోటాపోటీగా ఆహ్, పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఒకళ్ళు వైష్ణవేటు, ఒకళ్ళు శైవేటు. అంటే శివుడిని పూజించేవారు. ఇద్దరికీ ఎప్పుడు మంచిగా ఉంటారు. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నీ మంచిగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళ భావనలు వేరే, అవన్నీ ఆలోచనలు వేరే. అయితే వీళ్ళిద్దరూ ఏం జేస్తారు, ఒకసారి కలిసే పెరుగుతారు, అన్నీ చేస్తారు. పెళ్ళిళ్ళయినాయి, పిల్లలు పెద్దగా అయిపోయినారు. అంతా ఇప్పుడు పెద్దవాళ్ళయిపోయారు. ఈ శివ భట్ల, విష్ణు భట్ల ఇద్దరు కలిసి ఊరెళ్దాం అనుకుంటారు. అయితే ఫస్ట్ ఎక్కడికెళ్ళాలి, ఫస్ట్ కాశీకెళ్ళి, ఎందుకంటే ఒకళ్ళకి శివుడంటే ప్రీతి గదా! కాశీకెళ్తే అంతా జరుగుతుందని. ఇంకొకళ్ళకేమో కింద తిరుపతికెళ్ళాలని. అంటే విష్ణుమూర్తి అవతారం దగ్గరికెళ్ళాలని. కాశీ ఎక్కడ, తిరుపతి ఎక్కడ. సో, అటు పైకెళ్ళి కిందకెళ్ళాలి, కిందకెళ్ళి పైకెళ్ళి ఏదో ఒకటి ప్లానేసుకుందాం అనుకుంటారు. 2 ప్లేసెస్ వెళ్దాం అనుకుంటారు. వెళ్దాం అనుకున్నప్పుడు బయలుదేరుతారు. అయితే పూర్వకాలంలో ఏంటి ఇలా హోటల్స్ అవన్నీ ఉండవు కదా! ఏ ఊరికెళ్తే ఆ ఊర్లో అడుక్కుంటూ ఉండాలనమాట. అంటే మీ ఇంట్లో పడుకోవచ్చా? మీ వరండాలో పడుకోవచ్చా? మీ అరుగు మీద ఇవాళ పడుకోవచ్చా? అంటే వాళ్ళేమో ఎందుకు మీరెక్కడికెళ్తున్నారంటే, ఇలా కాశీకెళ్తున్నామంటే, కాశీకెళ్ళిన వాళ్ళకి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది అని వాళ్ళకొక అపోహ. అంటే పుణ్యం వస్తుంది అని వాళ్ళు ఫీలయ్యేవారు. ఫీలయ్యి వాళ్ళు ఉంచుకునేవారు. ఈళ్ళని పడుకోబెట్టడానికి ఉంచుకునేవారు. భోజనం పెట్టేవారు ఆ రోజుకి. మళ్ళీ పొద్దున్న లేసి వాళ్ళ 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 ప్రయాణం వాళ్ళు వెళ్ళేవాళ్ళనమాట. అలా ప్రతి ఊర్లో ఆగి ఒకరోజు పడుకొని అట్లా బయలుదేరేవాళ్ళు. అట్లానే వెళ్ళారు. ఇంకే ఆప్షన్ లేదు. అయితే సరే అని ఫస్ట్ కాశీకెళ్దాం అనుకుంటా. ఈ శివ భట్ల, విష్ణు భట్ల ఇద్దరు ఉన్నారు గదా! బయలుదేరారు గదా! ఇద్దరు వెళ్తారు. ఊర్లు ఒక 4 ఊర్లెళ్ళిపోయిన తర్వాత ఐదో ఊరికి చేరుకుంటారు. ఆ ఊరంతా కూడా ఎడారిలాగా ఉంది. ఇళ్ళున్నాయి గానీ మనుషులెక్కువ కనిపించట్లేదు. ఏంటోగా ఉంది ఊరంతా. తేడాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం కొన్ని ఊర్లకెళ్తే డ్రైగా, డల్‌గా నెగెటివ్ ఎనర్జీతో ఉంటుంది బాగా. అట్లా కనిపిస్తుంది. అందుకని ఏం చేస్తాడు ఇతను, విష్ణు భట్ల అంటాడు, "అలసిపోయాం గదా! మనం వెళ్ళి కొంచెం ఈ చెట్టు కింద కూర్చొని అక్కడొక దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం పక్క ఒక చిన్న గుడిసెలాగుంది. ఆ దేవాలయం పక్క గుడిసెలోకెళ్ళి ఏదైనా అడుగుదాము. అడిగి మనము ఇది చేద్దామంటే అదే ఏదైనా తినడానికి లేకపోతే నీళ్ళు తాగడానికి ఏదైనా ఇస్తారేమో కనుక్కుందామని అంటాడు. అనంగానే ఇతను ఈ విష్ణు భట్ల అంటాడు ఆ మాట. శివ భట్ల అంటాడు, "నేను అలసిపోయాను. నేను పడుకుంటాను ఈ దేవాలయంలో. నువ్వు వెళ్లి తెచ్చుకో." అది కొంచెం దూరంగా ఉందనమాట. అంటే ఒక 10 నిమిషాలు నడవాలి ఇక్కడి నుంచి. కొంచెం దూరంగా కనిపిస్తుంది దేవాలయం. అయితే నేను 10 నిమిషాలు నడిచే ఓపిక కూడా నాకు లేదు. నేను పడుకుంటా కాసేపు. నువ్వు వెళ్లి తీసుకొని రా. నువ్వు తాగేసే నాకు కొంచెం తీసుకొని రా. నీళ్ళే గదా! అని అనుకుంటాడు. ఈ శివ భట్ల పడుకుంటాడు. విష్ణు భట్ల వెళ్తాడు. వెళ్ళి ఆ ఇంటికెళ్ళి చూస్తాడు. ఆ ఇంట్లో తలుపు తీయంగానే ఒక అవ్వ, ఒక ఒక భర్త, భార్య, ఇద్దరు పిల్లలు. అందరూ పడిపోయి ఉన్నారు ఇంట్లో. విష్ణు భట్లకు అర్థం కావట్లేదు ఏంటి అని. చూస్తే అక్కడ ఏమీ లేవు ఇంట్లో. తినడానికి ఏమీ లేవు. బాగా అలసిపోయి ఉన్నారు. ఏదో అంటే ఈ మనుషులు చూస్తే చాలా దీనమైన స్థితిలో చనిపోలేదు. బ్రతికే ఉన్నారు కానీ స్పృహ తప్పి పడిపోయారు.
ఈ విష్ణు భట్ల ఏం చేస్తాడు గబగబా అక్కడ చూస్తాడు. ఇక్కడ ఏమీ లేదని కొంచెం దూరంలో ఏదో కొంచెం వాటర్ సెలయేరులాగా కనిపిస్తుంది. ఎక్కడో కొంచెం దూరంలో కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి. గబగబా లేసి ఎళ్లి నీళ్లు తెద్దామని బయలుదేరతాడు. ఇదంతా అయ్యేటప్పటికి ఒక అరగంట పైనవుతుంది. ఆహ్, హ్మ్. ఆహ్, ఈ శివభట్ల పడుకొనే ఉన్నాడు అక్కడ. చెట్టు కింద పడుకొనే ఉన్నాడు. ఈ విష్ణు భట్ల ఎళ్లి ఆ నీళ్లు ఏదో చింత తామరాకు ఇంతేదో ఇరిగిపోయిన దాంట్లో ఉంటే, ఆ ఆకులో ఆ తామరాకులో నీళ్లు తీసుకొచ్చి కొంచెం నీళ్లు పోసి వాళ్ళకి నీళ్లిచ్చి కొంచెం లేపుతాడు. లేపంగానే ఇతనేం జేస్తాడు అప్పటికి అడుగుతాడనమాట. "ఏమైంది మీరందరూ ఏంటి ఇట్లా ఉన్నారు? చిన్న చిన్న పిల్లలు గూడా ఇట్లా పడిపోయారేంటంటే, మా ఊరికి కరువొచ్చింది. నీళ్ళే లేవు. ఎక్కడో ఇలా ఒకటి అరా కొన్నిసార్లు నీళ్ళొస్తాయి అంతే. కరువొచ్చినప్పుడు భోజనం ఉండదు కదా! ఆహారం ఉండదు. మా ఎవ్వరికీ వేరే ఊర్లకెళ్ళే ఓపిక గూడా లేదు. అందరం ఇట్లానే ఉన్నాం. ఊరంతానే ఇట్లా అయిపోయింది" అని చెప్పి బాధపడతారనమాట. బాధపడగానే అయ్యో! ఇట్లా ఉందా అనేసి ఏం జేస్తాడీయన, విష్ణు భట్ల నేను పక్క గ్రామం ఈ పక్క గ్రామం ఎంత దూరం అంటే, ఒక గంట సేపు ప్రయాణం అనంగానే, "అక్కడ ఉంటాయా ఏమైనా సరుకులు" అంటాడు. ఇతని దగ్గర డబ్బులుంటాయి గదా! అంటే వీళ్ళు ప్రయాణికులు గదా! డబ్బులుంటాయి. గబగబా ఈ విష్ణు భట్ల ఏం జేస్తాడు, అటు నేను పక్క గ్రామంకెళ్తాను. ఎళ్లి ఏమైనా మీకు తినడానికి తీసుకొస్తాను. అసలు మీరు మరీ దీనమైన స్థితిలో ఉన్నారు. పిల్లలు గూడా ఉన్నారు కదా! అనేసి అతను బయలుదేరిపోతాడు విష్ణు భట్ల. ఈ శివ భట్ల గురించి మర్చిపోతాడు. అంటే మర్చిపోవడం గాదు, ఉంటాడులే ఫ్రెండే గదా! అక్కడ ఉంటాడులే. ఈళ్ళది ముఖ్యం గదా! ఈ పని ముఖ్యం గదా! అని బయలుదేరతాడు. బయలుదేరంగానే శివ భట్ల లేస్తాడు. అదేంటి ఎప్పుడో ఎళ్ళాడు ఇంకా రాలేదు ఏమైందని ఎళ్లి ఆ తలుపు దగ్గర తలుపు కొడతాడు. అయితే ఏడంటే పక్క గ్రామంకెళ్ళాడంటే, అదేంటి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని ఈయన అనుకుంటాడు విష్ణు భట్. సారీ శివ భట్ల అనుకుంటాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడేంటి విష్ణు అనేసి అతను ఎళ్తాడు. పక్క గ్రామంకెళ్తాడు. అయితే ఎళ్ళేటప్పుడు ఇతను ఒక గ్రామంకెళ్ళే బదులు ఇంకో గ్రామంకెళ్తాడు శివ భట్ల. అంటే 2 గ్రామాలు పక్క పక్కనున్నాయి. విష్ణు భట్ల ఎళ్ళింది ఒక గ్రామానికి, శివ భట్ల ఎళ్ళింది ఇంకో గ్రామానికి. ఇద్దరు విడిపోయారు. శివ భట్ల తిరిగొస్తాడు. తిరిగి రాంగానే ఆహారం తీసుకొస్తాడు. అక్కడ వాళ్ళకి పెడతాడు. ఆ ఇంటి పక్కన వాళ్ళు గూడా కొంతమంది ఇట్లానే దీనమైన స్థితిలో ఉంటే ఏదో వంటాడు. అన్నం వండి కొంచెం పప్పొండి కొంచెం వాళ్ళందరికి ఆహారం పెట్టంగానే వాళ్ళందరికి కొంచెం ఓపికొస్తది. ఇతని సొంత డబ్బులు ప్రయాణానికి ఉంచుకున్న సొంత డబ్బులు ఖర్చు పెడతాడు. అలానే ఏం చేస్తాడంటే ఎలాగో అలాగా కొంచెం వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతోటి ఆయనకి తోచినవి ఏవో కొన్ని అంటే హెల్ప్ చేద్దామని కొన్ని సామాన్లు తీసుకురావడము, బట్టలు, కంబళ్ళు ఇట్లాంటివుంటాయి కదా! అవన్నీ తీసుకురావడము. అనుకోకుండా వీళ్ళొచ్చిన తర్వాత విష్ణు భట్ల, శివ భట్ల ఈ ఊరికొచ్చిన తర్వాత వర్షాలు పడతాయి. వాళ్ళ ఊర్లో. ఎప్పటినుంచో పడకుండా ఈళ్ళొచ్చిన తర్వాతే వర్షాలు పడతాయి. శివ భట్ల ఎళ్ళిపోయాడు. వేరే గ్రామానికెళ్ళిపోయాడు. అతనేంటి మా ఫ్రెండ్ నన్ను వదిలేసి ఎళ్ళిపోయాడనుకోని అతను కాశీకి ప్రయాణం అయిపోయాడు. ఎతుకుతాడు ఫ్రెండ్ కోసము దొరకలేదు. ఇక కాశీకి ప్రయాణం అయిపోయాడు. ఇక ఈ శివ భట్ల ఏం చేస్తాడు ఆ ఊర్లోనే ఉంటూ కొంచెం వర్షాలు పడ్డాయి గదా! కొంచెం మొక్కలు పెట్టుకొని ప్రతి ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తూ, వాళ్ళకి పని జేస్తూ ఊరంతా కూడా మారుస్తాడనమాట. అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా మంచిగా ఊర్లో మళ్ళీ వ్యవసాయం వచ్చేటట్టు అంటే డబ్బులు కావాలి మెయిన్. ఈయన దగ్గర కొన్ని డబ్బులున్నాయి దాచుకున్నాడు ప్రయాణానికి. ఎందుకంటే ఫస్ట్ కాశీకెళ్ళాలి, తర్వాత తిరుపతికెళ్ళాలి. ఈ 2 ఫినిష్ చేయాలంటే కొన్ని డబ్బులు పెట్టుకొనే బయలుదేరారు. ఇక ఆ డబ్బులన్నీ వాడేస్తాడనమాట. ఇక అనుకుంటాడు నేను ఎక్కడికెళ్తాను ఇంకా కాశీకెళ్ళలేను. ఇక దేవుడి దయ మిగిలిపోయిన కొన్ని డబ్బులు అంతా ఒక నెల పైన నెల, 2 నెలల పైన ఆ ఊర్లోనే ఉండి, ఊరంతా చక్కబెట్టి, చక్కగా ఊరందరికీ ఒక మంచి కళకళలాడుతుంది ఊరంతా. చక్కగా కొంచెం తినడానికి వాళ్ళ దగ్గరున్నాయి, వర్షాలు పడ్డాయి, కొన్ని అన్నీ మంచిగా జరిగాయి. వాళ్ళు గూడా వీళ్ళొచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయని వీళ్ళని దేవుడిలాగా చూసుకుంటారు. చూసుకొని వాళ్ళకి మంచిగా అంటే విష్ణు భట్లని మంచిగా దేవుడిలాగా చూసుకొని మంచిగా అన్నీ సెట్ చేసి ఒక 4, 5 నెలల తర్వాత తిరిగి ఇంటికొచ్చేస్తాడు విష్ణు భట్లు. వాళ్ళ ఇంటికొచ్చేస్తాడు. కాశీకెళ్ళలే. తిరుపతికెళ్ళలే, కాశీకెళ్ళలే. ఇంటికొచ్చేస్తాడు. అక్కడేమైంది కాశీకి చేరుకునేటప్పటికి 3 నెలలు పట్టింది అతనికి. ఎవరికి? శివ భట్లకి. కాశీకెళ్ళాడు, చూస్తాడు. కాశీకెళ్ళి దండం పెట్టుకోవడానికెళ్ళినప్పుడు ఆ దేవుడి దగ్గర అందరూ గుంపులాగా ఉంటది కదా! చాలా మందుంటారు కదా! కాశీ అంటే పెద్ద నగరం అంతా. గబుక్కున ఇక్కడ దూరంలో శివుడి శివుడి దగ్గర హ్మ్. విష్ణు భట్ల కనిపిస్తాడు. ఈయన కంటే ముందు. అరెరే! అదేంటి నువ్వొచ్చేసావా అని ఇక్కడి నుంచి పిలుస్తున్నాడు. ఆ గుంపులో శివ భట్ల మాట్లాడింది విష్ణు భట్లకి ఇనిపించట్లే. ఈయన అరుస్తూ ఉన్నాడు. అయ్యో! మా ఫ్రెండ్ అయితే వచ్చాడులే మొత్తానికి కాశీకొచ్చాడు. మేమిద్దరం తప్పిపోయినా కనీసం కాశీకొచ్చాడు అని అనుకోని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు శివ భట్ల వాళ్ళింటికి. ఇంటికెళ్ళి
అక్కడి నుంచి తిరుపతికెళ్దాంలే అనుకుంటాడు. లేకపోతే ప్రయాణం మానేసుకుందాం అనుకుంటాడు. అతనికంత తృప్తిగా లేదు. దేవుడు కాశీ చూసేసాడు, వచ్చేసాడు. ఇక తిరుపతికెళ్ళాలనే ఫ్రెండ్ గూడా లేడు గదా! అవసరం లేదు. అయితే ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ ఇదే గ్రామంకొస్తాడు. ఇదే గ్రామంకొచ్చి, అదే గుడి దగ్గరకొచ్చి, ఆ తలుపు దగ్గర తట్టి చూస్తే అంటాడనమాట. మా మా ఫ్రెండు అసలు 3 నెలల కిందట ఇక్కడికొచ్చాడు. నీళ్లు తాగుదామని వచ్చాడు, తప్పిపోయాడు. మీ ఇల్లే. మీరన్నారు పక్క గ్రామంకెళ్లారంటే, వాళ్ళప్పుడు స్టోరీ చెప్తారు. అమ్మో! మీ ఫ్రెండ్ విష్ణు భట్ల గారొచ్చి అసలు మాకు మా ఊరూరంతా మార్చేశారు. కళకళలాడుతుంది మా ఊరు ఇప్పుడు చూడండి. ఆయనొచ్చిన తర్వాత వర్షాలు కూడా పడ్డాయి అనుకోకుండా. అసలు ఇల్లంతా ఈ ఊరు చూడండి ఇప్పుడు ఎంత బావుందో. మీరొచ్చినప్పుడు అంతా ఎడారిలాగా ఎలాగో నెగెటివ్‌గా అంత నెగెటివ్ ఎనర్జీతో ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి ఎంత బావుందో కళకళలాడుతుంది అనంగానే అతనికప్పుడు తెలుస్తుందనమాట. ఓహో! విష్ణు భట్ల ఎప్పుడు కాశీకి రాలేదు. భగవంతుడేంటంటే నరుల సేవే మాధవ సేవ. అంతే గదా! మనము మన చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడికి హెల్ప్ చేసినట్టే. అందుకనే ఆ దర్శనం గూడా ఇస్తాడు భగవంతుడు. అయితే అనుకుంటాడు అమ్మా అయితే విష్ణు భట్లకి హ్మ్, సాక్షాత్తు అతను విష్ణు భక్తుడైనా శివుడు అతనికి దగ్గర నుంచి అతనికి ఆహ్, అవకాశాన్నిచ్చాడు అతన్ని చూడ్డానికి. వీళ్ళ ఫ్రెండ్ అంటే శివుడి దగ్గరికెళ్ళి చూడగలిసాడు. అయితే ఇంక సరే ఎట్లాగైనా ఇంటికెళ్ళాలి, వాడిని కలవాలి, విష్ణుని కలవాలనేసి బయలుదేరుతాడు. బయలుదేరి ఇంటికెళ్తాడు. ఇంటికెళ్ళంగానే అడుగుతాడు ఏమైంది అంటే ఇట్లా చెప్తాడు విష్ణు భట్ల స్టోరీ అంతా చెప్తాడు. అయితే శివభట్ల అంటాడు, "నేను నిన్ను చూసాను తెలుసా కాశీలో" అంటే, "ఆ! ఎప్పుడు?" అంటే, "పౌర్ణమి రోజు ఒకరోజు ఈ కాశీలో పెద్ద ఇది జరుగుతుంది. హారతులన్నీ ఇస్తున్నప్పుడు నువ్వు కనిపించావు నాకు" అంటే, అరెరే! అదే రోజు నాకు కలొచ్చింది. సాక్షాత్తు ఆ పరమశివుడే నాకు దర్శనమిచ్చాడు. ఎంత దగ్గర నుంచి దాన్ని చూసినట్టు నాకనిపిచ్చింది. ఆ కళని నేనింకా మర్చిపోలేకపోతున్నా అని అతని అనుభవాన్ని ఈ విష్ణు భట్లకి చెప్తాడు. శివ భట్లకి చెప్తాడు విష్ణు భట్లు. "ఇట్లా అయ్యింది నాకు. నాకిట్లా వచ్చిందని." అప్పుడు శివ భట్లకి అర్థమైంది. ఓహో! మనము భగవంతుడి దగ్గరికెళ్లి కలవడం కాదు ముఖ్యము. మనతో ఉన్నవాళ్ళు సేవ చేస్తే భగవంతుడే ఆయనంతట ఆయనే వచ్చి కలలో వచ్చి దర్శనమిచ్చాడు. ఈ శివ భట్లేమో కష్టపడి అన్నీ చేసుకొని కాశీకెళ్ళాడు. విష్ణు భట్ల ఏమి చేయకుండా ఆ ఊర్లో ఉండి, ఆ ఊరు గ్రామంలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసి ఇంటికొచ్చేయంగానే సాక్షాత్తు భగవంతుడే సొంతంగా వచ్చి దర్శనమిచ్చాడు. అది మాస్టర్స్ మనం నేర్చుకోవాల్సింది. ఎన్నో పూజలు జేయాలి, హోమాలు జేయాలి, ఇది జేయాలి, అది జేయాలి, మడిగట్టుకోవాలి, అన్నీ జేయాలి. అన్నీ జేసి పనమ్మాయినొచ్చి తిట్టాలి. "నువ్వు ఇది జేయలేదు, అది జేయలేదు, ఇది ముట్టావు, అది ముట్టావని." సో, అప్పుడు ఎక్కడ పోతుంది పుణ్యం? పుణ్యం అనేది రావాలంటే మనం ఎప్పుడు గూడా హెల్ప్ చేయాలి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. హెల్ప్ చేసినప్పుడే మనకు ఆ పుణ్యం అనేది దక్కుతుంది. పుణ్యం అంటే దేవుడిని భగవంతుడిని దండం పెట్టుకున్నంత మాత్రాన మనకి మంచి అయిపోదు. దేవుడిని దండం పెట్టుకున్నంత మాత్రాన మనకు పుణ్యం వచ్చేదు. ఎప్పుడైనా సరే పుణ్యం వేరు, పాపం వేరు, దైవభక్తి వేరు. పుణ్యం అంటే మంచి పనులు చేసుకున్నప్పుడే వచ్చేది పుణ్యం. సో, ఇందులో విష్ణు భట్ల మంచి పనులు చేశాడు కాబట్టి అతనికొచ్చింది పుణ్యం. అందుకే సాక్షాత్తు భగవంతుడే దిగొచ్చి అతనికి సహాయం చేశాడు. ఇతనికి దర్శనం ఇతనే ఎళ్ళాలి. ఇతనికేదైనా చూడాలనుంటే ఇతనే ఎళ్ళాలి. ఎవరు? శివభట్ల. తనెళ్ళాల్సొచ్చింది అంతే. భగవంతుడేమొచ్చి దర్శనం ఇవ్వలేదు. ఆ రోజు నుంచి కంప్లీట్‌గా మారిపోయాడు శివభట్ల. మనం చేయాల్సింది మంచి. భగవంతుడిని చూడంగానే మనకేమి అంటే మన తృప్తి కోసం మనం చూస్తాం. చూడడంలో తప్పేం లేదు. కానీ మనం చేయాల్సిందేంటి? భగవంతునితో అనుసంధానం అవ్వాలంటే చేయాల్సింది మంచి కార్యాలు. ఆయన తత్వాన్ని మనం నేర్చుకోవాలి. అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశాడు. నేనేం చేశాను? తలుపు కొట్టి నా ఫ్రెండ్ ఎక్కడున్నాడో అడిగి వెళ్ళిపోయా మళ్ళీ కాశీకి. ఎందుకంటే నేను ప్రయాణం వెళ్ళాలి. భగవంతుడిని చూడాలనుకున్నా. కానీ నేను మంచి పని చేసి ఆ ఊర్లోనే ఉండుంటే నాకు భగవంతుడు స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చేవాడు. అందుకని మాస్టర్స్ మనమందరం కూడా మొక్కుకున్నాము, ఇది చేస్తాము, అది చేస్తాము, వెళ్ళలేకపోయామని భయపడకండి. దేవుడు బిజినెస్ మ్యాన్ కాడు. ఎప్పుడు గూడా మనము ఒకవేళ మీరు మొక్కుకున్నా, వెళ్ళలేకపోయినా అదే మొక్కు ఇప్పుడు మీరు తిరుపతికెళ్తా అనుకున్నారనుకోండి, వెళ్ళలేదు. భగవంతుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. అయ్యా! నేను వెళ్ళలేకపోతున్నాను. నేను మీకు వెళ్ళడానికి రూ. 1000 ఖర్చవుతుంది కదా! ఆ ఖర్చంతా కూడా నేను పేద పిల్లలకి, లేని వాళ్ళకి మంచి చేస్తాను. వాళ్ళకి అన్నం పెడతాను, లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తాను. ఆ డబ్బులు వాళ్ళకిచ్చేస్తాను. అనంటే ఏ దేవుడు కాదంటాడు? లేదు నువ్వు తిరుపతికే రావాలి, నీ మొక్కు తీర్చుకోవాలని అంటాడా? అనడు. కుదరనప్పుడు తప్పనిసరిగా మనం ఎప్పుడైతే భగవంతుడిని నమ్ముకొని,
ఆ మంచి పని మనం చేస్తామో అంతకంటే ఎక్కువ తృప్తిస్తాడు భగవంతుడు. ఈ పూజలు ఇవన్నీ కూడా మన డిసిప్లిన్ కొరకే. ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మన డిసిప్లిన్ కొరకే. ఏ రోజైతే మనము తృప్తిగా భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామో, ఆ రోజు తప్పకుండా ఆయనే మనకొచ్చి అంటే సేవ చేస్తామో, ఆయనే మనకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి సేవ చేస్తాము మంచి భావనతో. అన్నిటికంటే ముఖ్యం మంచి భావనతో సేవ చేస్తామో, అప్పుడు భగవంతుడే స్వయంగా వచ్చి ఆయన దర్శనం మనకిస్తాడు. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ చక్కగా విన్నారు కాబట్టి ఇక మనము ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే
మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీ ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది.
ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమి వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము
మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే.
ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి.
శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.